పల్లె వాతావరణం అంటేనే చెట్లు, పచ్చని పొలాలు, చల్లని గాలి, పొలం గట్లు, చెరువులు, కాలువలు, ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు, పక్షుల కిలకల రావాలు. ఇలా సహజ అందంతో ఆకట్టుకునే పల్లెలకు విదేశాల నుంచి వలస పక్షులు వచ్చి ఆ ప్రాంతంలో సందడి చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యాపేట జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో వలస పక్షులు ప్రత్యేక అతిథులుగా సందడి చేస్తున్నాయి. గత 20 ఏండ్లుగా 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి సైబీరియా, ఉత్తర యురేషియా ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కొంగలు వస్తున్నాయి. ప్రతి ఏటా కొత్త సంవత్సరం జనవరిలో వచ్చి 6 నెలల పాటు ఇక్కడే ఉండి గూళ్లు కట్టి పిల్లలను కని కుటుంబంగా ఏర్పడి తిరిగి జూలైలో స్వస్థలాలకు వెళ్తుంటాయి. సైబీరియన్ పక్షుల కోసం ప్రతి సంవత్సరం కొత్తగూడెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పక్షులు ఎత్తైన చెట్లపై గూళ్లు కట్టి పక్కనే ఉన్న చెరువులో ఆహారాన్ని సంపాదించి తమ పిల్లలకు ఆహారాన్ని అందిస్తాయి. ప్రకృతి మధ్యలో వీటి సంచారం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వస్తుంటారు. దీంతో కొత్తగూడెం గ్రామం చిన్నపాటి పర్యాటక కేంద్రంగా మారుతోంది. ఈ పక్షుల జీవన శైలి చాలా ప్రత్యేకమైంది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వేటకు వెళ్లి తిరిగి వస్తాయి. మధ్యాహ్నం వేడి నుంచి పిల్లలను కాపాడేందుకు చెట్ల కొమ్మలను తీసుకొచ్చి గూళ్లపై పరిచి చల్లదనాన్ని కల్పిస్తాయి. పిల్లల ఆహారం కోసం చేపలు, పొలాల్లో ఉండే పురుగులు, కీటకాలను తెచ్చిపెడతాయి. మాకు గత 20 సంవత్సరాల నుంచి ఈ సైబీరియన్ పక్షులు వస్తున్నాయి. మామూలుగా అప్పుడు చిన్న చిన్న పిల్లలు కింద పడితే కూడా మేము మా సర్పంచ్ వాటికి కాళ్ళకు కూడా కట్టలు కట్టించి డాక్టర్లను పిలిపించి వాటికి సూదులు గిట్ల వేయించి చేసినాం. 25 తారీఖు నాడు కూడా అలా 26 జనవరి మేము అనుకున్నాం కొంగలు రావని బాధపడినాం. 26 నాడు వచ్చినాయి. ఈసారి కొద్దిగా లేట్గా వచ్చినాయి. జనవరి 26, 26 తారీఖు నాడు వచ్చినాయి. అన్ని మంచిగా ఇప్పుడు పిల్లలు చేసినాయి. మాకేంటంటే ఆ కొంగలు రావడం మా ఊరు చాలా గౌరవంగా ఉంది అన్నట్టు. ఎందుకంటే మాకు ఆ యోజన కాంచిగా మాకు ఎప్పుడు కరువు అనేది లేదు. మా చెరువు నీళ్ళు అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడైనా నిండి అలిగి పోస్తూనే ఉంటుంది. పంట పొలాలు కూడా చాలా మంచిగా ఉంటుంది. మాకు వాతావరణం మంచిగా అనిపిస్తుంది. వచ్చే చాలా మంది కూడా వచ్చి చూసిపోతూ ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి కూడా వేరే ఊళ్ళో వచ్చి కూడా చూసిపోతారు. కానీ ఈ కనీసం 2000 వరకు వస్తాయి కొంగలు. మాకు సంతోషం అనిపిస్తుంది. పక్షి పిల్లల దాహం తీర్చేందుకు ఒకేసారి తమ నోటిలో నీటిని తీసుకువచ్చి వాటికి అందిస్తాయి. ప్రతి సంవత్సరం 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొత్తగూడెంను చేరుకునే ఈ సైబీరియన్ పక్షులు తమ గ్రామానికి రావడం శుభసూచకంగా భావిస్తున్నారు స్థానికులు. వీటి రాకతో పంటలు బాగా పండుతాయని, చెరువులు నిండుతాయని గ్రామస్తుల నమ్మకం. గ్రామానికి ప్రతి సంవత్సరం ఒక 25 సంవత్సరాలుగా ఈ గ్రామానికి రావడం పోవడం జరుగుతుంది. అవి ఆనవాదిగానే కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వారు దీన్ని డెవలప్ చేయడానికి, పర్యాటక కేంద్రంగా చేయడానికి కూడా మొన్న ఆఫీసర్స్ కూడా వచ్చిపోయారు. ఈ యొక్క చెరువులో ఎప్పుడూ నీళ్లు ఉండే విధంగా చూస్తామని చెప్పేసి ఆఫీసర్స్ కూడా ఒక హామీ ఇచ్చి గ్రామసభ పెట్టి ఆ గ్రామసభలో హామీ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ఈ యొక్క పక్షుల కోసం పర్యాటక కేంద్రంగా వీటికి వసతులు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నట్టు ఆఫీసర్స్ కూడా మాకు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రకృతి అందాలను కల్లారా చూసే అవకాశం కలిగిస్తున్న ఈ సైబీరియన్ అతిథులు కొత్తగూడెం గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.